ఉద్ధవ్ థాకరే కొడుకు ఆదిత్య థాకరే. ఈ ఆదిత్య థాకరే కోసమే శివసేన సంకనాగిపోయింది. వాస్తవంగా బాలాసాహెబ్ థాకరే తరహాలో కింగ్ మేకర్గా ఉండాల్సినటువంటి శివసేన తానే కింగ్ కావాలని అనుకోవడానికి కారణం ఈ ఉద్ధవ్ థాకరే గారి భార్య అయినటువంటి అట్లాగే ఆదిత్య థాకరే గారి తల్లి గారి ఆలోచన. ఆమె ఆలోచనలకు అనుగుణంగా శరద్ పవార్తో వీళ్ళతో బేరసారాలాడడానికి సంజయ్ రౌత్ అనేటటువంటి ఒక బ్రోకర్, ఆ బ్రోకర్ ఒక శకుని పాత్ర పోషించడం, దాని పర్యవసానం శివసేన సర్వనాశనమైంది. శివసేన నమ్ముకున్నటువంటి ఎన్సీపీ, కాంగ్రెస్ సర్వనాశనమైంది. వరుసగా 3 సార్లు ఓటమి పాలైనటువంటి పార్టీలుగా రికార్డు సాధించినాయి. అయితే ఈ దఫా ఓటమిని సంబంధించి 20 స్థానాలు గెలుచుకున్నటువంటిది ఉద్ధవ్ థాకరే శివసేన. ఆదిత్య థాకరే కూడా తన నియోజకవర్గంలో గెలిచాడు. తన నియోజకవర్గంలో ఈవీఎంల ద్వారానే గెలిచాడు. మరి అదే ఆదిత్య థాకరే గారంట ప్రమాణ స్వీకారం చెయ్యరట. ఎందుకు అంటే ఇది ఈవీఎంల విజయం అంట. అంటే ఆయన నియోజకవర్గంలో ఆయన ఈవీఎంలు మేనేజ్ చేశాడా అంటే గెలిచినోడు చెప్తున్నాడు. మరి వాళ్ళ నాన్న ఈవీఎంలతోనే గెలిచాడా? అక్కడ బ్యాలెట్లు పెడితే గెలుస్తారా? అంటే ఇక్కడ ఏంటి అంటే ఓటమి అంగీకరించలేనటువంటి మనస్తత్వం, లేదంటే ఏదో ఒక లిటిగేషన్ క్రియేట్ చేయాలనేటటువంటి మెంటాలిటీతో నడుస్తున్నటువంటి ఒక కొత్త ఎత్తుగడ.